ఇచ్చిన సలాకే చక్షురున్మిళితమైన తస్మై శ్రీ గురవే నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గణాధార్ శ్రీవాసాది గౌరవ భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో మనం రెండో అధ్యాయము 17వ శ్లోకం వరకు చర్చించుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. అంతవంత ఇమే దేహ నిత్యశోక్త శరీరిణః అనాశినో అప్రమేయస్య తస్మాద్యుద్ధస్య భారత. చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. నాశనము లేనట్టియు అపారమునైనట్టియు శాశ్వతమైనట్టియు అగు జీవాత్మ దేహము తప్పక నశించే తీరును. కావున ఓ భరత వంశీయుడా, నీవు యుద్ధము చేయుము. భౌతిక దేహము స్వభావరీత్యా నశించు స్వభావము కలిగి ఉన్నది. అది వెంటనే నశింపవచ్చును, లేక 100 సంవత్సరముల పిదపనైనను నశింపవచ్చును. కాలభేదము మాత్రమే గలదు. దానిని శాశ్వతముగా నిలుపుటకు అవకాశమే లేదు. కానీ ఆత్మ అతి సూక్ష్మమైనదగుటచే అది శత్రువునకు కూడా గోచరింపదు. అప్పుడు దానిని చంపుటను గూర్చి వేరుగా చెప్పనవసరము లేదు. గత శ్లోకమునందు చెప్పబడినట్లు అత్యంత సూక్ష్మమైన ఆత్మ యొక్క పరిణామమును కొలుచు పద్ధతిని ఎవ్వరూ ఎరుగరు. అట్టి ఆత్మ ఎవరి చేతను చంపబడదు. కనుక దేహము కోరినంత కాలము గాని శాశ్వతముగా గాని రక్షించబడదు. ఈ 2 కొనములలో దేని ద్వారా చూచినను దుఃఖమునకు ఎట్టి కారణము లేదు. కర్మానుసారముగా అణు పరిమాణ ఆత్మ వివిధములైన దేహములను పొందుచుండెను. కనుక ధర్మ నియమములను మనమందరము తప్పక పాటింపవలసి ఉన్నది. జీవుడు పరంజ్యోతి అంశమునగుటచే వేదాంత సూత్రము నందు అతడు జ్యోతి స్వరూపుడుగా వర్ణింపబడినాడు. కనుకనే సూర్యకాంతి సమస్త జగత్తును పోషించినట్లుగా ఆత్మకాంతి ఈ దేహమును పోషించుచున్నది. అట్టి ఆత్మదేహమును వీడినంతనే దేహము క్రుల్లుట నారంభించును. అనగా ఆత్మయే దేహమును పోషించుచున్నదని తెలియచున్నది. దేహమునకు ఎట్టి ప్రాముఖ్యత లేదు. కనుకనే శ్రీకృష్ణుడు భౌతికమైన దేహపరమైన ప్రయోజనములను కొరకే తమ విద్యుక్త ధర్మములను త్యజింపక యుద్ధము చేయవలెనని అర్జునునికి ఆదేశించును. హరే కృష్ణ. సో ఆత్మ తత్వజ్ఞానం గురించి ఇక్కడ 11వ శ్లోకం నుంచి కృష్ణుడు అర్జునుడికి చెప్పడం జరిగింది. ఎందుకు ఈ ఆత్మతత్వ జ్ఞానం గురించి ఇంతగా చెప్తున్నారు? ఒక్క శ్లోకం మనము అంటే చర్చించి వదిలేయవచ్చు కదా. ఇన్ని శ్లోకాల్లో ఎందుకు మళ్ళీ మళ్ళీ చర్చిస్తున్నారు అని మనకు సందేహం రావచ్చు. కరెక్ట్. ఇన్ని శ్లోకాల్లో మళ్ళీ మళ్ళీ ఎందుకు చర్చించాలి దేని గురించి? ఏదైనా విషయము చాలా ముఖ్యమైనదైన స్కూల్లో కూడా టీచర్ ఒకవేళ ఏదైనా విషయము
చాలా ముఖ్యమైనది అయితే మళ్ళీ మళ్ళీ చర్చించడం జరుగుతుంది. సో అలానే కృష్ణుడు ఈ ఆత్మతత్వ జ్ఞానాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి మళ్ళీ మళ్ళీ దీన్ని చర్చించడం జరుగుతుంది. ఎందుకంటే బద్ధజీవుడు ఒక్కసారి వింటే అతనికి గుర్తుకు ఉండకపోవచ్చు, మర్చిపోయే అవకాశం. వివిధ కోణాల్లో వివిధ రకాలుగా అతనికి చెప్పడం జరిగితే అతను దాన్ని అర్థం చేసుకుని పాటించే అవకాశం. సో భౌతిక శరీరము నశిస్తుంది ఏదో ఒక విధంగా. కొన్ని సంవత్సరాలు అయినాక తప్పక నశిస్తుంది. ఎంత కోటీశ్వరులైనా, ఇదివరకు చెప్పినట్టు మిస్టర్ డిస్నీ అని డిస్నీ వరల్డ్ అధినేత, అతను ఎన్నో కోట్ల డబ్బులు సైంటిస్ట్కి, డాక్టర్కి ఇచ్చి నన్ను చావు నుంచి బయటపడే మార్గాన్ని చూడమన్నారు. సో వాళ్ళు రీసెర్చ్ మొదలు పెట్టారు. మధ్యలో అతను చనిపోతాడు. అతన్ని భద్రపరచడానికి ప్రయత్నం చేశారు. అయినా కూడా ఎంత రీసెర్చ్ చేసినా చావుకి మందు లేదు. సో కాబట్టి పుట్టినవారు చనిపోవడం తప్పదు. అలానే ఈ ఆత్మ కూడా ఎప్పుడు అప్పుడు ఏదో ఇది అంటే దీన్ని ఎవరు చంపలేరు. శరీరాన్ని చంపినా కూడా ఆత్మకి మరణం లేదు. సో కాబట్టి అనవసరంగా బాధపడాల్సిన అవసరం లేదు. వారి కర్మానుసారంగా ఏదో ఒక దేహాన్ని తప్పకుండా పొందుతారు. సో ఆత్మ నుంచి చైతన్యం వస్తుంది. ఎలా అయితే సూర్యుడి నుంచి సూర్యుడి కాంతి వస్తుందో, సో ఆ చైతన్యం ద్వారా ఈ శరీరం మొత్తంలో ఏముంటుంది? చైతన్యం ఉంటుంది. సో అది మనం అర్థం చేసుకోవాలి. సో ఈ శరీరానికి ఎందుకు చైతన్యం ఉంది అంటే ఆత్మ వల్లే. ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో ప్రకాశవంతం అవుతుంది ఈ జగత్ అంతా కూడా. అలానే ఆత్మ ఉంది కాబట్టి ఈ శరీరం అంతా చైతన్యంతో ఉంటుంది. ఆత్మ లేనిదే ఏం జరుగుతుంది? ఈ శరీరానికి ఏ రకమైన చైతన్యము ఉండదు. కాబట్టి మనము దాన్ని గ్రహించి దానికి అనుగుణంగా ప్రవర్తించాలి. ఓకే, నెక్స్ట్ 19వ శ్లోకం. జైనం వేతి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌతో నా విజానీతో నాయం హంతి న హన్యతే. మీలో ఎవరైనా చదవని వారు చదవచ్చు ఫస్ట్. జీవుడు చంపువాడు అని తలచువాడు, చంపబడువాడని తలచువాడు ఇరువురును అజ్ఞానులే. ఎలా అయినా ఆత్మ చంపదు మరియు చంపబడదు. అది స్క్రోల్ చేయరా గురువు? భాష్యం. మరణాయుధుల చేత దేహధారి అయిన జీవుడు గాయమందలి జీవుడు మాత్రమే చంపబడునని ఎరగవలెను. రాబో శ్లోక వ్యక్తమగునట్లు అత్యంత సూక్ష్మమైన అట్టి ఆత్మను వధించుట ఎట్టి ఆయుధముల చేతను సాధ్యపడదు. దాని ఆధ్యాత్మిక స్థితి కారణమున జీవాత్మ చంపదగినది కాదు. చంపబడినది లేదా చంపబడవలసినది కేవలం దేహం మాత్రమే. అనగా దీని ఉద్దేశము దేహవధనను ప్రోత్సహించుట కాదు. మా హింసత్వ సర్వభూతాని అనువేద నియమము శాసించుచున్నది. దీనిని అనుసరించి ఎవరిని హింసింపరాదు. అట్లే జీవాత్మ చంపబడదని భావించుట కూడా జంతు హింసను ఎన్నడూ ప్రోత్సహించుట కాదు. అధికారం లేకుండా ఎవరి దేహమును వధించుట అత్యంత హేయమైన కార్యము. అట్టి చర్య ప్రభుత్వ
శాసనం ప్రకారం మరియు భగవాని శాసన ప్రకారం దండనీయమే కాగలదు. కానీ ఏది ఏమైనా ఇక్కడ అర్జునుడు ధర్మం కొరకై శత్రు సంహారం నందు వినియోగింపబడుచుండవని ఇచ్ఛానుసారంగా విపరీత తలంపుతో కాదు. సో ఆత్మ శాశ్వతం కాబట్టి యాక్చువల్లీ ఎవరైనా చనిపోయారు లేకపోతే చంపబడుతున్నారు అనేది తప్పని చెప్తున్నారు. ఎందుకంటే చనిపోయేది గాయపడేది శరీరం మాత్రమే. ఆత్మకి ఎప్పుడు గాయము, దెబ్బలు, చనిపోవడము ఇవన్నీ ఉండవు. సో నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక. ఈ ఆత్మని మనం ఏ ఆయుధాలతో చంపడం కుదరదు. అగ్నితో దహింపబడలేము, నీటితో తడపలేము. సో కాబట్టి మనము బాధపడాల్సిన అవసరం లేదు. ఈ దేహము మాత్రమే దీనికి మరణం ఉంటుంది. సో ఆత్మకి ఏమి కాదు. అట్లని చెప్పి ఆత్మకి ఏం కాదని చెప్పి ఎవరిని పడితే వారిని హింసించడం తప్పు. అంటే ఎలాగూ అందరూ ఆత్మలే కాబట్టి, శరీరం తాత్కాలికం కాబట్టి శరీరాన్ని వేరే వారి శరీరాన్ని కూడా నేను హింసిస్తాను, నా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటాను అని అనుకోవడం కూడా అపరాధమే. సో అందుకే జీవహింస చేయకూడదని ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్, నా జాయతే మ్రియతే వా కదాచిన్. అందరూ చెప్పండి. न जायते म्रियते वा कदाचिन् नायं भूत्वा भविता वा न भूयात् नायं भूत्वा भविता वा न भूयात् अजो नित्य शाश्वतोऽयं पुराणो अजो नित्य शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे न हन्यते हन्यमाने शरीरे. या चलो ब्रो. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, ఒక్క నిమిషం. అనువాదము. మీరు చదవండి, నెక్స్ట్ టైం వేరే వాళ్ళు. అనువాదము. ఆత్మకు ఎన్నడూను జననము గాని మరణము గాని లేదు. ఆత్మ జన్మింపలేదు, జన్మింపదు, జన్మింపబోదు. అది జన్మరహితము, నిత్యము, శాశ్వతము, పురాతనము. దేహము చంపబడినను అట్టి ఆత్మ చంపబడదు. భాష్యము. అణుపరిమాణ అంశ అయినట్టి ఆత్మ భగవానుతో గుణైక్యమును కలిగినటువంటిది. దేహం వలె అది ఎట్టు మార్పును ఉండదు. కొన్నిసార్లు ఆత్మ స్థిరము లేదా కూతస్థమని పిలువబడును. దేహము 6 విధములైన మార్పులకు లోబడి ఉండును. అది తల్లి గర్భము నుండి జన్మించును, కొంతకాలము నుండును, వృద్ధియగును, ఇతరులను సృష్టించును, క్రమముగా క్షీణించును, చివరికి నశించి శాశ్వతముగా అంతర్ధానమగును. కానీ ఆత్మ ఎన్నడూను అట్టి మార్పులను పొందదు. ఆత్మ జననమును పొందదు. కానీ ఆత్మ భౌతిక దేహమును స్వీకరించడం వలన దేహము జననము పొందుతుంది. ఆత్మ ఎన్నడూను జననము మరియు మరణము పొందదు. జన్మించిన ప్రతిదానికి మరణము తప్పదు. ఆత్మకు జననము లేనందున భూత, భవిష్యత్, వర్తమానములు అనునవి దానికి లేవు. అది నిత్యము, శాశ్వతము, సనాతనము. అనగా చరిత్ర యందు ఆత్మ ఆవిర్భావమును సూచించు ఆధారముగా ఎక్కడా గోచరింపదు. దేహాత్మ శుద్ధి చేత మనము ఆత్మ యొక్క జననాదుల విషయములను గూర్చి అన్వేషిస్తాము. నిత్యమైన ఆత్మ దేహము వల్ల ఎన్నడూను వృద్ధాప్యము నొందదు. కనుకనే వృద్ధుడైన వాడు కూడా తన బాల్యమునందును లేదా యవ్వనమునందును కలిగి ఉన్న ఉత్సాహమునే కలిగి ఉండును. దేహమునందలి మార్పులు ఆత్మపై ప్రభావమును చూపవు. ఆత్మ వృక్షము వలె మరియు ఏ ఇతర భౌతిక వస్తువు వలె గాని క్షీణింపదు. అది ఇతర జన్యుములను కూడా సృష్టింపదు.
దేహము ద్వారా సృష్టింపబడు సంతానం వాస్తవమునకు భిన్న జీవాత్మలే. కానీ దేహమును కలిగి ఉన్న కారణముగా వారు ఒక ప్రత్యేక వ్యక్తికి సంతానముగా గోచరింతురు. ఆత్మ ఉనికి చేతనే దేహము వృద్ధి చెందుతున్నది. అయినను ఆత్మయందు మార్పులు లేదా దాని నుండి ఇతర జన్యములు కానీ ఉత్పత్తి కావు. కనుకనే దేహమునకు కలిగే 6 మార్పులకు ఆత్మ అతీతమై ఉన్నది. కఠోపనిషత్తునందు ఈ విషయమును పోలిన విషయమునే మనము చూడవచ్చును. నజాయతే మ్రియతే వా విపశ్చిన్నాయం కుతశ్చిన్న బభూవః కశ్చిత్ అజో నిత్య శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. ఈ శ్లోకం యొక్క భావము ప్రస్తుత గీతా శ్లోకపు భావముతో సమానమైనను దీని యందు విపశ్చిత్ అను పదము ప్రత్యేకముగా ప్రయోగింపబడినది. దానికి విద్వాంసుడు లేదా జ్ఞాని అని అర్థము. ఆత్మ ఎనున్నది జ్ఞానపూర్ణము లేదా సదా చైతన్యపూర్ణము. కనుక చైతన్యము ఆత్మకు చిహ్నము. ఎవరైనాను హృదయం నందు నెలకొడినట్టి ఆత్మను కనుగొనలేకపోయినను చైతన్యవంతమైన ఆత్మ ఉనికి చేతనే వారు దానిని గుర్తింపవచ్చు. కొన్ని మార్లు మేఘములు కారణము చేత లేదా ఇతర కారణముల చేత ఆకాశమున సూర్యుని మనం చూడలేకపోవచ్చు. కానీ సూర్యకాంతిని బట్టి అది పగటి సమయమని మనము విశ్వసించుదుము. తెల్లవారుజామున కొంత వెలుగు కనిపించినంతనే సూర్యుడి ఆకాశమున ఉదయించనని మనము గ్రహింపగలుగుతాము. అట్లే మానవుడైనను లేక జంతువైనను దేహములన్నింటి యందు చైతన్యం ఉండుట చేతనే ఆత్మ ఉనికి మనకు తెలియచున్నది. కానీ ఈ జీవ చైతన్యము భగవాను చైతన్యమునకు కొద్దిగా భిన్నమైనది. ఎందుకనగా భగవానుని చైతన్యము భూత భవిష్యత్ వర్తమాన సర్వజ్ఞానమై ఉండగా జీవ చైతన్యము విస్మరణ అను స్వభావము కలిగి ఉన్నది. జీవుడు తన నిజస్థితిని విస్మరించినప్పుడు దానిని పునరుద్ధరించడం శ్రీకృష్ణ భగవాన్ని ఉత్తమ బోధనల ద్వారా జ్ఞానమును మరియు వికాసమును పొందగలడు. అంతేకాని విస్మరణ స్వభావం కలిగిన అట్టి జీవాత్మ వంటివాడు కాడు శ్రీకృష్ణ భగవానుడు. లేనిచో అతని భగవద్గీత బోధనలు నిరుపయోగములదు. అణుపరిమాణ ఆత్మ, అణు ఆత్మ మరియు పరమాత్మ, విభు ఆత్మ అని 2 రకముల ఆత్మలు కలవు. ఈ విషయం కఠోపనిషత్తునందు ఈ విధముగా నిర్ధారింపబడినది. అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా సంజ తోర్నిహితో గుహాయాం తమక్రతుః పశ్యతి వీతశోకో ధాతుః ప్రసాదాన్ మహిమాన మాత్మనః. జీవాత్మ మరియు పరమాత్మలిరువురును దేహమనడి ఒకే వృక్షముపై జీవుని హృదయం నందు నిలిచి ఉన్నవి. భౌతిక వాంఛల నుండి శోకముల నుండి విముక్తుడైన వాడే పరమ పురుషుని కృపచే పరమాత్మని మహిమలను ఎరుగగలుగును. రాబో అధ్యాయములందు తెలుపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మకు కూడా మూల కారణుడు. ఇక్కడ అర్జునుడు తన యథార్థ స్వభావమును విస్మరించిన అణు ఆత్మయ్య ఉన్నాడు. కనుక అతడు శ్రీకృష్ణుడి నుండి లేదా అతని ప్రతినిధి అయిన ఆధ్యాత్మికాచార్యుని నుండి ఆత్మ వికాసము పొందవలసిన అవసరం ఉన్నది. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో ఇక్కడ ఇదివరకు చర్చించినట్టు ఆత్మ ఉన్నదని తెలుసుకోవడానికి సులువైన మార్గం ఏంటి? చైతన్యం. మన శరీరంలో చైతన్యం ఉన్నది అని అంటే దాని అర్థం ఆత్మ ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఓకే. సో ఎందుకంటే ఆత్మ ఉన్నందువల్లే శరీరానికి చైతన్యం ఉంది. సో ఈ ఆత్మ దేనికి జన్మ ఉండదు. ఎందుకు? ఇది భగవంతుడి యొక్క అంశం. అమే వంశ జీవులోకి జీవభూత సనాతన. ఇది నిత్యము శాశ్వతము పురాతనమైన. శరీరానికి జనన మరణాలు ఉంటాయి, దీనికి కాదు. సో శరీరం ఎలా జన్మ తీసుకుంటుంది, పెరుగుతుంది, తర్వాత పిల్లలు పుడతారు, ముసలితనము, రోగాలు, తర్వాత మరణం. ఇది శరీరం యొక్క మార్పు. కానీ ఆత్మకి మార్పు అనేది ఉండదు. ఆత్మకి జననము, వృద్ధాపము, రోగాలు, మరణము ఇవన్నీ ఉండవు. కానీ ఆత్మ మరియు పరమాత్మకి తేడా ఏంటి? ఆత్మకి కేవలము
కొద్దిపాటి చైతన్యం ఉంటుంది. ఈ శరీరానికి సంబంధించిన జ్ఞానం మాత్రమే కొద్దిగా తెలుస్తుంది. కానీ పరమాత్మ కేవలం అతని చైతన్యము అన్ని జీవుల గురించి అతనికి తెలుసు. ఎలా అన్ని జీవుల గురించి అతనికి తెలుసు? సర్వశ్చ చాహం హృది సన్నివిష్టో. ఎందుకంటే పరమాత్మ అందరి హృదయాల్లో ఉన్నారు కాబట్టి అందరి గురించి అతనికి జ్ఞానం ఉంటుంది. సో అది మనకు పరమాత్మకి తేడా. అతను అందరి శరీరాల్లో పరమాత్మగా భగవంతుడు ఉండడం వల్ల అందరి గురించి అతనికి అవగాహన ఉంటుంది. సో ఇది మనకు భగవంతుడి గల తేడా అని మనము తెలుసుకోవాలి. ఓకే, అన్నీ ఒకటే అని అనుకోవడం తప్పు. భగవంతుడు మరియు జీవుడు రెండు ఒకటి కాదు. భగవంతుడు వేరు, ఆత్మ వేరు. పరమాత్మ వేరు, ఆత్మ వేరు. ఒక చెట్టు మీద రెండు పక్షులు ఉండవచ్చు, రైట్? దాన్ని ఆత్మ పరమాత్మతో పోల్చాడు. ఆత్మ ఏమో పండ్లు అంటే ఆ పక్షి, ఆత్మ అనే పక్షి ఆ చెట్లో ఉన్న పండ్లు తింటూ దాంట్లోనే కాలక్షేపం చేస్తుంది. కానీ పక్కనే ఉన్న పరమాత్మ గురించి పట్టించుకోరు. అలానే మనము ఈ భౌతిక జగత్తులో భోగ వృత్తిలో నిమగ్నమై ఈ పక్కనే ఉన్న పరమాత్మ గురించి అస్సలు మనం పట్టించుకోవట్లేదు. సో అది మనకు పరమాత్మకి తేడా. మనము భగవంతుడు మనతో పాటు ఉన్నా కూడా భగవంతుడి గురించి మనం పట్టించుకోవట్లేదు. ఓకే, సో అనియోర్ అనియాన్ మహతో మహియాన్. సో పరమాత్మ చిన్న రూపమైన తీసుకుంటుంది, పరమాత్ముడు భగవంతుడు పెద్ద రూపమైన తీసుకోవచ్చు, ఏ రూపమైన తీసుకోవచ్చు. భగవంతుడు అచింత శక్తి, అంటే అనేక విధాల అనేక శక్తులు, ఎంతో శక్తులు అతనిలో ఉన్నాయి అని చెప్తున్నారు. నెక్స్ట్, వేద వినాశనం నిత్యం. వేద వినాశినం నిత్యం నిత్యం ఏనమా చవ్యం వ్యయం జమ వ్యయం కథం స పురుష పార్థ ఘాతయతి హంతికం. చదవని వారు చదవండి. నేను చదువుతా గురుజీ. చదవండి. ఓ పార్థ, ఆత్మనాశనము లేనిదని, శాశ్వతమైనదని, పుట్టుక లేనిదనియు క్షయము లేనిదనియు తెలిసిన వ్యక్తి ఎవరిని ఎట్లు చంపును లేదా ఎట్లు చంపించును? భాష్యము. వాస్తవునకు ప్రతి వస్తువునకును ఒక ప్రయోజనముండును. పరిపూర్ణ జ్ఞానము గల మానవుడు సరైన ప్రయోజనముకు కొరకై ఏ వస్తువును ఎక్కడ ఎట్లు ఉపయోగించవలెనో ఎరుగును. అట్లే హింసకు కూడా ప్రయోజనము గలదు, కాని దానిని ఎట్లు వినియోగింపవలెనో విషయము జ్ఞానవంతునిపై ఆధారపడి ఉండును. హంతకునికి ఉరిశిక్ష విధించినను న్యాయమూర్తి నిందనీయుడు కాజలుడు. ఎందుకనగా అతడు ఉరిశిక్ష అను హింసను న్యాయశాస్త్ర సూత్రములను అనుసరించే అమలుపరచును. హత్య చేసిన వానికి మరణదండనము విధింపవలెను. దానితో అతడు చేసిన ఘోర పాపమునకు మరుసటి జన్మలో దుఃఖింతుడు కావలసిన అవసరము కలుగదనియు మనుధర్మ శాస్త్రమైన మను సంహిత తెలుపుచున్నది. హత్య చేసిన వారికి రాజు ఉరిశిక్ష విధించుట నిజముగా ప్రయోజనకరమైనది. అట్లే శ్రీకృష్ణుడు యుద్ధము చేయునని ఆజ్ఞాపించినప్పుడు అట్టి హింస పరమధర్మము కోరకేనని నిర్ధారింపవలసి ఉన్నది. ఈ విధముగా అర్జునుడు శ్రీకృష్ణుని కోరకై చేయబడి యుద్ధమును సంభవించి ఉన్నది.
హింస అనునది హింస ఏమాత్రము కానేరాదని ఎరిగి అతడు అట్టి ఆదేశములను అనుసరింపవలెను. ఎందుకనగా వ్యక్తిని హింస ధర్మము కొరను ఈ విధంగా అర్జునుడు శ్రీకృష్ణుని కొరకై చేయబడిన యుద్ధం సంభవించి హింస అనున్నది హింస ఏమాత్రము కానేరదని ఎరిగి అతడు అట్టి ఆదేశములను అనుసరింపవలెను. ఎందుకనగా వ్యక్తిని అనగా ఆత్మను చంపుటయున్నది అసాధ్యము కనుక న్యాయ పరిపాలన కొరకై అట్టి నామమాత్ర హింస అంగీకరింపబడును. శస్త్రచికిత్స రోగిని బాగు చేయుటకు గాని చంపుటకు కాదు. కనుకనే శ్రీకృష్ణుని ఆదేశములను అనుసరించి అర్జునుడు కావించి యుద్ధము పరిపూర్ణ జ్ఞానంతో కూడుకున్నది కనుక దాని యందు పాప ఫలమునకు ఏ మాత్రము అవకాశము లేదు. సో హరే కృష్ణ. అర్జునుడు ఇలా చంపివేస్తే నాకు పాపం తగులుతుంది కదా అని అనుకుంటున్నాను. మొదటి అధ్యాయంలో అతను చెప్పడం జరిగింది. సో ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడంటే ధర్మం కోసము, ధర్మస్థాపన కోసము ఎవరైనా ఇలా చంపితే అది హింస లేకుంటే అది పాపం కాదు అని చెప్తున్నారు. సో ఉదాహరణకి ఇక్కడ చెప్పినట్టు న్యాయశాస్త్రం అనుసరించి న్యాయమూర్తి అప్పుడప్పుడు ఎవరికైనా మరణశిక్ష ఇస్తారు. మరణశిక్ష ఇచ్చారు కాబట్టి అతను తప్పు చేసినట్టు కాదు, అతను న్యాయశాస్త్రానుసారంగా అది ఇవ్వడం జరిగింది. కరెక్ట్. సో అలానే యుద్ధంలో మిలిటరీ, పోలీసు శత్రువుని చంపడం జరుగుతుంది. సో అలా అని చెప్పి అది హింస అవ్వదు. కరెక్ట్. సో ఎందుకంటే వారు శాస్త్రానుసారంగా లేకుంటే గవర్నమెంట్ చెప్పినట్టు చేస్తున్నారు. సో అలానే ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు, ధర్మస్థాపన కోసం యుద్ధం చేసి వేరే వారిని చంపితే అది తప్పు కాదు, అది కూడా ధర్మమే. సో అదే ఒకవేళ ఎవరైనా పక్కింటి వారిని చంపితే అది హత్య అవుతుంది, ఎందుకంటే అది ధర్మానుసారంగా కాదు కాబట్టి. సో కాబట్టి మనము చేసే పని శాస్త్రానుసారంగా చేస్తే అది తప్పు కాదని చెప్తున్నాను. సో అనవసరంగా నువ్వు యుద్ధం చేయొద్దు అని అనుకోకూడదు. యుద్ధం చేస్తే శాస్త్రానుసారంగా అది కూడా మంచిదే అని చెప్తున్నారు. ఓకే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే